నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అంటే వివాహం, దాంతోపాటు బిజినెస్ అటువంటి విషయాల్లో ఎం అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు అంటారు? మాధవి అనే ఒక అమ్మాయి గురించి చెప్తాను. సో వీళ్ళ పేరెంట్స్కి ఒకే ఒక కోరిక. సో ఈ అమ్మాయి డాక్టర్ అవ్వాలి. సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్న డాక్టర్ అవుదామని చాలా కష్టపడిన సీట్ రాకపోవడము, పేమెంట్ డబ్బులు కట్టే స్తోమత లేక అడ్జస్ట్ అయిపోయి ఇతను ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి, సో అతను ఏ డాక్టర్ని చూసినా కూడా ఆయనకి చాలా గొప్పగా, ఎవరైనా డాక్టర్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చినా భుజం తట్టినా కూడా ఆ రోజు ఏదో సాధించేసిన ఫీలింగ్లో ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఒకే మాట చెవుల్లో డాక్టర్ మాధవి, డాక్టర్ మాధవి, ఎంబీబీఎస్ ఇదే చెప్తా వచ్చారు. సో ఆ అమ్మాయి 10వ క్లాస్లో 75 మార్కులు తెచ్చుకుంది. సో ఆ అమ్మాయికి ఏమంటే లోపల ఫీలింగ్ ఏమంటే, నేను ఎంబీబీఎస్ కొట్టలేను, అది ఫ్రీ సీట్ కొట్టాలి. ప్రైవేట్లో ₹1 కోటి 2 కోట్లు కట్టి వాళ్ళ నాన్న చదివించడు కూడా. వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే, రోజు 10 గంటలు చదవాలి, డాక్టర్ అవ్వాలి, కోట్ వేసుకోవాలి, స్టెత్ వేసుకుంటే మా జీవితాలు ధన్యం. అమ్మా నాన్న ఇద్దరు ఒకే మాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పాప వాళ్ళ అమ్మకి పిలిచి చెప్పింది, అమ్మ మీరు చెప్తుంటే నాకు టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది, తెలియకుండానే ఒక రకమైన భయము, డిప్రెషన్ వచ్చేస్తూ ఉంది. ఇంటర్ చేరి 3 months అయింది. సో నాకు కోరిక, ఇలా నేను యూట్యూబ్లో చాలాసార్లు కిరణ్ నెహ్రూ అన్న ప్రోగ్రామ్ చూశాను. ఎంతోమంది డాక్టర్స్, ఎందుకంటే బేసిక్గా నేను ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి చాలామంది డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు 100% నా అపాయింట్మెంటే తీసుకుంటారు. సో నేను చదివి కూడా గవర్నమెంట్ కాలేజీలోనే, నేను కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్లో చదవలేదు. తిరుపతి ఎస్వి మిడిల్ కాలేజ్ 1994 బ్యాచ్, అదే బ్యాచ్ 1999 కాలేజ్ చైర్మన్, నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేసి యునానిమస్గా ఎలక్షన్ లేకుండా, ఎందుకంటే నా నంబర్ వైబ్రేషన్ అది. సో యూజువల్గా నా కాలేజ్ అంతా కూడా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిలిచే పేరు పీకేతో పిల్లలు, ఎందుకంటే మా బ్యాచ్లో 8 మంది కిరణ్స్ మేము. బాబు కిరణ్, జీపీ కిరణ్, ఐ కిరణ్. జీపీ కిరణ్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ కిరణ్ విజయవాడ అనస్థిస్ట్ అబ్బాయి, వెరీ క్లోజ్ టు మీ. ఇట్లా 8 మంది కిరణ్స్లో గుర్తుపట్టడానికి ఎవరు కూడా మేము, ఇంకో అబ్బాయి సీఎం కిరణ్. సో సీఎం, జీపీ, పీకే ఇట్లా ఎలా పిలిపించుకునేవాళ్ళం. సో 94 బ్యాచ్ నాకు తెలిసి అందరు జర్మ్స్, ఇప్పుడు అందరు టాప్లో ఉన్నారు. ఫారెన్ వాళ్ళు ద రన్నింగ్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. తిరుపతి డయాబెటిక్ సెంటర్ కోటేశ్వరరావు ఇస్ మై క్లాస్మేట్. సాయి ఆర్థో క్లినిక్ డాక్టర్ జీపీ కిరణ్, లీడింగ్ ఆర్థోపెడిషన్ తిరుపతి, ఇస్ మై క్లాస్మేట్. సో సంకల్పాలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ డాక్టర్ అనంతనాగ్, చిత్తూరు ఎక్స్ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ వాళ్ళ చెల్లి కొడుకు, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ సిన్స్ 10th క్లాస్. సో తిరుపతిలోనే భవానీ నగర్లో డియరెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ భానుప్రసాద్, సప్తగిరి డయాబెటిక్ సెంటర్ లీడింగ్ డాక్టర్. నేను మాడకపోతే అలుగుతాడు వాడు, అంత క్లోజ్. సో నేను ఎవరికి భయపడను, భానుకే భయపడతాను. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ మిస్ చేస్తే కూడా అలుగుతాడు, నా భార్య కూడా అలగదు. మై క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్, వాడు మాట్లాడకపోతే కూడా నాకు ఎట్లా ఉంటుంది. సో ఈ అమ్మాయి నేను కలిసినప్పుడు, అన్న నాకు చదవాలని ఉంది కానీ మా పేరెంట్స్ చెప్తుంటే తెలియని దడ, నేను సాధించకపోతే వీళ్ళేమైపోతారని భయం ఉంది. సాధించలేదంటూ ఏది లేదమ్మా, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, 100% యూ విల్ బికమ్ ఏ డాక్టర్ అని చెప్పడం జరిగింది. సో ఈ అమ్మాయి పేరు మాధవి, MADHAVI. సో మాధవి పేరులో ఏముంది ఫస్ట్ తెలుసుకుందాం. M అంటే 4, A అంటే 1, T అంటే 4, H అంటే 8, A అంటే 1, V అంటే 4, I అంటే 9. దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. టోటల్ సంఖ్యాబలం 31. 31ని మృత్యు నంబర్ అంటారు. ఈ నంబర్లో ఉండేవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది. ఎవరితో కొట్లాట్లు వచ్చినా ఆఫ్టర్ మ్యారేజ్ దే మే గెట్ గివెన్ కిల్డ్ ఆల్సో. సో ఎంతమంది మధువులు బాగున్నారు, ఎంతమంది మాధవులు బాగున్నారు అంటే, ముద్దుగా మధు అంటారు. మధువులో 16 పడిపోవడం, మాధవిలో 31 ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నెంబర్. సో మధులో కరెక్షన్ ఇవ్వడం జరిగింది, మాధవిలో కరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆ అమ్మాయి 10thలో 75 మార్క్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 93 వచ్చాయి. సో నేను చెప్పిన లక్కీ స్టోన్స్. సో ఈ అమ్మాయికి నీలం మోర్ దెన్ 4 carats. నీలం అంటే వాళ్ళు భయపడుతుంటారు. నీలం వేస్తే ఈ అమ్మాయికి ఆ శని ప్రభావం తగ్గిపోతుంది, శని దీవెనలు స్టార్ట్ అవుతాయి, పంచువాలిటీ వస్తుంది. శని అంటే ఏంటి, క్రమశిక్షణతో ఉన్న వాళ్ళని టచ్ చేయడు, నిజాయితీగా ఉన్న వాళ్ళని టచ్ చేయడు, కష్టపడే పని చేసే వాళ్ళని టచ్ చేయడు ఆయన. సో ఆయనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో శని పీరియడ్లో ఏం చేయాలి, కష్టపడి పని చేయాలి, నిజాయితీగా ఉండాలి, హార్డ్ వర్కింగ్ చేస్తే శనిదేవుడు దీవిస్తాడు. సో శని టైంలో ఎంతోమంది సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. సో శని ఈజ్ నాట్ ఫర్ బ్యాడ్ అండి, హీజ్ ఎ గాడ్ ఫర్ గుడ్ వర్క్, నిజాయితీ, పంక్చువాలిటీ అండ్ హార్డ్ వర్క్. సో మాధవి నేను ఇచ్చిన తర్వాత సో ఎంబీబీఎస్ సీటు
సెకండ్ ఇయర్ 97% వచ్చాయి, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మంచి గవర్నమెంట్ కాలేజీలో. సో నాకు 2 వీక్స్ బ్యాక్ ఫోన్ చేశారు, సార్ పాప ప్రైవేట్లో చేరదామంటా ఉంది, ఒక 1 ఇయర్ వర్క్ చేసుకొని బ్రేక్ తీసుకున్నాక పీజీ రాస్తుందంట. సరే మంచిదే, సో ఎక్కువ బ్రేక్ వద్దు, మళ్ళీ గ్యాప్ వచ్చేయకూడదు. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాప్ లేకుండా పీజీలు చేశారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను పీజీ జాయిన్ అయ్యి 3 months వెళ్ళి నేను నాన్నగారి కోసం పీజీ కూడా వదిలేసుకున్నా. సో దట్ ఈస్ బికాస్ ద లవ్ టువర్డ్స్ నంబర్స్, లవ్ టువర్డ్స్ అవర్ ఫీల్డ్. మా ఆఫీస్ పేరే పవర్ ఆఫ్ న్యూమరాలజీ, పవర్ ఇచ్చేది. అందరూ ఆ పవర్ వల్ల నేను కొన్ని వేల మంది డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చాను, కొన్ని వేల మంది డాక్టర్స్ని. అంటే నా దృష్టిలో మాది ఒక వజ్రం, నేను ఆ వజ్రాన్ని సానబెట్టిన వాడిని. షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో 1 lakh ఇస్తున్నారు అమ్మాయికి శాలరీ. సో 1 year చేయమ్మా అన్న, కొంచెం మనీ సంపాదించి అమ్మ నాన్నకి బట్టలు అవి ఇవి, నాన్నకు ఒక ఫోన్ అన్నీ కొన్నాక మళ్ళీ నేను పీజీ చేస్తాను. పీజీలో కూడా నీకు శాలరీ వస్తుందమ్మా, నెలకి 20-25 వస్తుంది. సో అలా అనుకోవద్దు, 1 year బ్రేక్ తీసుకో, ఒక షిఫ్టే చేస్తానన్న చదువుకుంటాను అనేది మంచిది, నెక్స్ట్ జాయిన్ అయిపో. సో కర్నూలులో నేను ఇలాగే ఒక అబ్బాయి డాక్టర్ రవి బాబు, నేను జాయిన్ అయినప్పుడు 2007లో నేను కర్నూలులో జాయిన్ అయినప్పుడు నేను నాగలావరంలో వర్క్ చేసి ఆన్ ట్రాన్స్ఫర్ ఐ కేమ్ టు కర్నూలు. మాది ములగవల్లి, ఆల్మోస్ట్ 125 kilometers ఫ్రమ్ కర్నూలు. అక్కడ వాటర్ ఉండదు, ఏముండదు. ఈ అబ్బాయి హర్దగిరి హలారవి ఆ ప్లేస్లో వర్క్ అనమాట. జాయిన్ అయిన 1 monthకి అన్న ఇంత దూరం రాలేను, 130-140. నా తర్వాత అబ్బాయి వెరీ క్లోజ్ టు బళ్ళారి, జాబ్ మానేస్తాను అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి నన్ను అడిగాడు, నా మాట వినట్లేదు ఇట్లా అని. సో రవి పేరులో నేను RAV బదులు W పెట్టి బాబులో ఒక లెటర్ మార్చి ఇవ్వడము. తర్వాత అబ్బాయికి 3 years సర్వీస్ చేసి గవర్నమెంట్ కోటాలో ఈ బికేమ్ ఆర్థోపెడిషియన్. సో నేను మన కర్నూలు పోయినప్పుడు చూశాను పెద్ద పెద్ద బోర్డ్స్, డాక్టర్ రవి బాబు అనేసి. ఈజ్ ఏ లీడింగ్ డాక్టర్ ఇన్ బెంగళూరు అండ్ కర్నూలు నౌ. సో నేను చిన్న లెటర్ వల్ల ఈజ్ టాలెంటెడ్, బట్ నా కరెక్షన్స్ విల్ మేక్ దమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీస్. అదే కర్నూలులో డాక్టర్ నిరుపమ, షీఈ్ మై క్లయింట్. సుదర్శన్ గారు ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు లైక్ మై ఫాదర్, ఈజ్ లైక్ మై ఫాదర్, ఏ గ్రేట్ సర్జన్. సో మా ఇంటికి ఆయన మెయిన్ డాక్టర్, ఆయన మా క్లయింట్. అండ్ ఆయన ఎప్పుడు నేను క్లయింట్లా చూడలేదు, సొంత ఫాదర్ లాగే చూసుకున్నాను. సో మా ఫ్యామిలీలో కర్నూలులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దే కన్సల్ట్ డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు ఓన్లీ. సో రెడ్డి వారి విశ్వనాథ్ రెడ్డి గారు. అలా కర్నూలులో డాక్టర్ పాషా పీడియాట్రిషియన్. ఇలా చెప్పుకుంటా పోతే నాన్ స్టాప్ లిస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు బాగుండాలంటే పేరులో మార్పు చేసుకోండి, సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టండి, అదృష్టం కొట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం పిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, వివాహ సంబంధించినటువంటి వాటిల్లో ఆ నేమ్ కరెక్షను, దాంతోపాటు ముహూర్తం టైమింగ్స్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి లోగోనో పేరు అండ్ గ్రఫాలజీ ప్రకారం కూడా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే లోగో డిజైన్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు ఎక్కువ మంది కార్ తీసుకునేటప్పుడు నెంబర్స్ కోసం అటువంటి వాటి కోసం ఇదంతా చూసి మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి? సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్, మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతమంది 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్నా వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో, చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరో ఇంట్లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నెహ్రూ ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు,
సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా. ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, వివాహం అటువంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.